భావితరాలకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జీవితం ఆదర్శప్రాయంగా నిలుస్తుందని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకల్లో జీఎంతో పాటు జీఎం కార్యాలయ సిబ్బంది పాల్గొని జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ తన జీవితాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన మహనీయులు జయశంకర్ సార్ అని కొనియాడారు. జయశంకర్ సార్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు భాగాన నిలపడంలో కృషి చేయాలని కోరారు. చూడలేదు స్వాతంత్ర పోరాటాన్ని మనలో చాలా మంది చూడలేదు, కానీ మనలో చాలా మంది తెలంగాణ పోరాటాన్ని చూసాం. సో స్వాతంత్ర పోరాటం ఎట్లా ఉంటుందో ఊహించుకోవచ్చు. అట్లా ఒక 4 ఏండ్ల పసికందు నుంచి 80 ఏండ్లు కాటికి కాచుకున్న వృద్ధుల దాకా ప్రతి రంగంలోనూ మనం చూసాం. మన కళ్ళ ముందు తెలంగాణ పోరాటం అనేది ఎట్లా అయింది, దానికి వెన్నెముక ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని చెప్పాలి. అట్లనే తెలంగాణ ఇందాక కూడా మిత్రులు చెప్పారు, చక్కగా చెప్పారు. శ్రీ రమేష్ గారు కానీ, దేవాచారి గారు కానీ, మిగిలిన భక్తులు కానీ, తెలంగాణకు జాతిపిత ఎట్లయితే ఉందో తెలంగాణకు జాతిపిత అంటే జయశంకర్ సార్ని మనం వర్ణించవచ్చు, వారిని ఊహించవచ్చు. ఆ రకంగా చేశారు. ఆయన ఒక్క మాటలో ఆయన అన్న ఒక నినాదం ఒకసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏమనంటే ఆయన అనేవాళ్ళట, అబ్తో ఏకీ ఖాయిష్ హై, అబ్తో ఏకీ ఖాయిష్ హై, బస్ తెలంగాణకు దేఖనా और मर जाना. అంటే ఒక మన కళ్ళ ముందున్న ఒక వ్యక్తి తెలంగాణ నేను చూస్తే చాలు ఇక వర్ణించవచ్చు అని చెప్పినంటే దేనికోసం ఆయన జీవించారు, దేనికోసం ఆయన బతికారు, ఆయన ఏది శ్వాసగా బతికారు అనే దానికి ఇది మంచు తునక. అట్లనే జీవితాంతా కూడా వివాహం చేసుకోకుండా ఇదే యొక్క సాధన కోసము ఒక వ్యక్తి తన యొక్క ప్రతిరోజు ప్రతి శ్వాస ఎట్లయితే ఉన్నారో అనే దానికి అది మరొక ఉదాహరణ. ఈ రకంగా మనందరి యొక్క తెలంగాణ వాసులు అట్లే ముందు వచ్చే తెలంగాణ అందరి తరాలకు కూడా శ్రీ జయశంకర్ సార్ అనేది ఆదర్శంగా మన మనసులలో తెలంగాణ ఉన్నన్ని రోజులు కూడా ఆమరణీయం ఉంటుంది. వారి యొక్క జీవితము వారి యొక్క జీవితము ఒక ఉదాహరణను ఎప్పటికీ ఉండిపోతుంది మన తెలంగాణ వాసులందరి యొక్క మనసులలో, జీవితాలలో. సో వారి జీవితాన్ని మనందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ కార్యక్రమంలో SO2 జీఎం ఆంజనేయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, CMOA ప్రతినిధి క్రాంతి కుమార్, AITUC ప్రతినిధి రాజు, సీనియర్ PO హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.